బిజినెస్. ఇంకెవరో జగన్మోహన్ రెడ్డి పక్కా ఉంది. డ్వాక్రాలో ఆసరా డబ్బులు పడ్డాయి. ప్లస్ వచ్చేసి ఇంటి స్థలం వచ్చింది, ఫ్లాట్ 45 ఏళ్ళ 15,000 వచ్చినాయి. పెన్షన్ వస్తుంది నాకు. మా వారు చనిపోయింది 2013లో చనిపోయారు. అప్పటి నుంచి నాకు పెన్షన్ లేదు. అన్న వచ్చిన తర్వాత నాకు వాలంటీర్లు పెన్షన్ తెప్పించారు. నేను బయటకు వెళ్లకుండానే వాళ్ళు నాకు పెన్షన్ తీసుకొచ్చారు. అది నాకు వర్తించే పథకాలన్నీ వచ్చినాయి. నాకు వేస్తారైంది 100కు 100% వేస్తారు. వాడు పెట్టే బాగుంటాయా? టీడీపీ వాడు ఇంకా ఎక్కువ పథకాలు పెడుతున్నాడుగా, మరి అవి బాగున్నాయా? ఇప్పుడు సోమరపోతల ఇట్లా మొత్తాన్ని కలిసి పేదవాళ్ళని ఆదుకుంటున్నాడు అన్న. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తున్నాడు. 3 పూట్ల భోజనం తింటున్నారు. బ్రహ్మాండ డూప్లెక్స్లు కడుతున్నారు. వచ్చి చూసుకోమనండి, ఎవరో చెప్పిన వాడిని. డూప్లెక్స్లు కట్టారు మాకు ఇక్కడ జగనన్న కాలనీలో. నాకు కూడా అక్కడే వచ్చింది. 99% 100% వేసే జగన్మోహన్ రెడ్డి అన్నకే. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అన్న ఉంటాడు. మన నర్సరాపేట నియోజకవర్గానికి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అనిల్ యాదవ్ ఎంపీ. అది ఫిక్స్ అయిపోయాం అంతే. ఖచ్చితంగా గెలుస్తారు. గెలవరు అనేది ఎవరు? ఇంటింటికి పథకాలు వచ్చినాయి. రాంది ఎవరు? తిననాళ్ళు ఎవరు? వేస్తారు వేస్తారు. కృతజ్ఞత చూపిస్తారు. లేకపోతే ఇంకా అసలు మానవత్వం లేదు. అది లేదు, పెట్టరు. రాకపోతే తాగట్లేదా? రాకపోయినా తాగుతున్నారుగా. ఈ డబ్బులు వస్తేనే తాగుతున్నారా ఏంది? రాకపోయినా తాగుతున్నారు తాగేవాళ్ళు. ఈ అన్న ఇచ్చే డబ్బులతోనే తాగుతున్నారంట. అది పెద్ద భ్రమ. ఏదో ఒకటి వేస్తుంటారు మన మీద. అంతకుముందు నాకు హోటల్కు ఉపయోగపడ్డాయి. నాకు ఇంటి ఖర్చులకు వచ్చినాయి. డ్వాక్రాలో రుణమాఫీ నాకు 42,000 వచ్చినాయి. 4 సంవత్సరాల మీద 11,000 10,500 10,500 వచ్చినాయి నాకు ఆసరా డబ్బులు. అది ఏదో చన్నీళ్ళకు వెన్నీళ్ళలాగా మనం బయట వడ్డీలకి తెచ్చుకోకుండా సరిపోతాం. 3 పూట్ల తింటున్నాం. గెలుస్తారా అని చిన్నగానద్దు, గెలుస్తారు పక్కాగా. వచ్చేది అన్నే. 175 రాకపోయినా సీఎం సీట్లో కూర్చునేది అన్నే అంతే. ఏందండి చంద్రబాబు నాయుడు వచ్చేది? 14 సంవత్సరాలు వేలాడు. ఏం పెట్టాడు వాడు? ఇస్తానన్న ఏమైనా ఇచ్చాడా? ఇంటింటికి ఒక ఉద్యోగం అన్నాడు. బాబు వస్తే జాబ్ అన్నాడు. అయ్యి మరి ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు? ఎవరు ఎంతమంది ఉన్నారండి? మరి అప్పుడు పెట్టిన పథకాలన్నీ ఏమైనాయి? ఇప్పుడు వచ్చి కొత్త అమ్మకు వందనం, వాడు బోంద, వాడు పిండాకుడు అని చెప్తున్నాడు. అమ్మ ఒడి తప్పంట, అమ్మకు వందనం పెట్టొచ్చంట. ఏంది? ఓడిపోయిన తర్వాత వెళ్ళి తల్లులకు వందనం పెట్టడమే అందరు వెళ్ళి. అంతకుమించి ఏమి లేదు. గెలవడు కదా ఇంకా. వాడు ఎక్కడ గెలుస్తాడు? ఇంకా రాడు. వచ్చేది అన్నే. పవన్ కళ్యాణ్ అభిమానులు రారు. ఒక 4 మంది కలిసి నాకు 4 వచ్చేది మాత్రం అన్నే. రాజశేఖర్ రెడ్డికి 2 కళ్ళు. ఒకటి జగన్మోహన్ రెడ్డి, ఒక షర్మిల అనుకున్నాం. ఒక కన్ను లొట్టపోయిందయ్యా. ఒక కన్ను లొట్టపోయింది. మేము వదిలేసుకున్నాం. వదిలేసాం. అసలు కోట్ల మంది చెల్లెలు అక్క చెల్లెములు ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి. ఆమె పోతే మాకేమైంది? అన్నని గుండెల్లో పెట్టుకుంటాం. అది రాష్ట్రం మొత్తం అన్నకి పాలాభిషేకం చేస్తున్నారు. దానికి కర్మ బట్టి పోయింది. పట్టించుకోబట్టి వాళ్ళు ఎంతమంది గుండెల్లో కొలువై ఉన్నాడు. దేవుడికైనా దండం పెట్టేమో జగన్మోహన్ రెడ్డికి దండం పెడతారు. అది దేవుడికైనా బెటర్ ఏమో గాని దేవుడు కనిపించడు మనకి. జగన్మోహన్ రెడ్డి కనపడి మనకు పథకాలు ఇస్తున్నాడు. అక్క చెల్లెమ్మలు ఆదుకుంటున్నాడు. ముసలాళ్ళకి పెన్షన్ ఇస్తున్నాడు. ఈ రోజులు ఎవరండి తల్లిదండ్రికి అన్నం పెడుతున్నారా? ఎవరైనా పెడుతున్నారా? వృద్ధాశ్రమంలో చేరుస్తున్నారు ఉన్నాళ్ళు కూడా వెళ్ళి. ఇవాళ జగన్ వచ్చి 3,000 పెన్షన్ ఇస్తుంటే 3 పూటలు తింటున్నారు ముసలాళ్ళు. ఎవరైందండి? నాకు కూడా వస్తున్నాయి పెన్షన్. మా హస్బెండ్ చనిపోయారు, నాకు కూడా పెన్షన్ వస్తుంది. షర్మిల రాదు. తెలంగాణలో ఏమైంది? డిపాజిట్ కూడా కోల్పోయింది. ఆంధ్రాకి వచ్చింది ఏమైంది? రేపు అంతే అయిపోయింది. జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడైతే వదులుకుందో కర్మ పట్టింది షర్మిలకి. అది మేము అనలేదు అసలు. అన్న పక్కనుంటే విలువ ఉండిద్ది. ఏదైనా రాముడు పక్కన సేతుంటే ఎంత విలువ ఉండిద్దో
అన్న పక్కన చెల్లెలు ఉంటే ఆ చెల్లెలకు విలువ ఉండిద్ది. ఇప్పుడు లేదు, ఎవడో దగ్గరికి వెళ్ళి నీ తండ్రిని చంపిన వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు వెళ్ళి వాళ్ళకి నమస్కారాలు పెట్టి వాళ్ళ పార్టీలో జాయిన్ అయ్యావే. నీ అన్నను వదిలిపెట్టి, నీ అన్న కోట్ల మంది గుండెల్లో ఉన్నాడు, నువ్వు ఒక్కదాని పోతే ఏమైందమ్మా? పోయిందయ్యా, మాకు కోట్ల మంది గుండెల్లో ఉన్నారు అక్క చెల్లెళ్ళకి. ఆ షర్మిల మాకొద్దు, మాకే, మా అన్న మాకే, అంతే. అవసరంలా. ఎప్పుడైతే పక్కా పోయిందో అప్పుడే వదిలేసుకున్నాం మేము కూడా. లేదంటే రాజశేఖర రెడ్డికి 2 కళ్ళు అనుకున్నాం, ఒక కన్ను లొట్ట పోయింది, ఉన్న కన్ను జాగ్రత్త చేసుకుంటాం. రాజశేఖర రెడ్డి బాబాయ్ పాలన, మేము రాజశేఖర రెడ్డి అన్నాను, బాబాయ్ అంటాను. రాజశేఖర రెడ్డి గారు బాబాయ్ పాలన ఎట్లుందో అంతగా 4 ఇంట్లో వాళ్ళ కొడుకు పాలన ఉంది. మయ్య కోత ఒక రత్నాన్ని ఇచ్చిపోయాడు రాష్ట్రానికి, ఒక రత్నాన్ని ఇచ్చిపోయాడు. మాట్లాడతారండి, ఏదైనా మాట్లాడతారు, తిన్నాళ్ళు ఏదైనా మాట్లాడతారు. మనం మాట్లాడమైంది, మాట్లాడిన అన్ని గాలికి వెళ్ళిపోతుంటాయి. అది ఎవరికైతే అభిమానం ఉందో పక్కాగా రేపు రాజశేఖర రెడ్డి కొడుకు ఆయన నెట్ట గెలిపించుకున్నామో రేపు జగనన్నను కూడా సీఎం సీట్లు అంతే కూర్చోబెట్టుకున్నాం బ్రహ్మాండంగా. జగనన్నకి ఎన్నిసార్లు గుద్దమంటే అన్నిసార్లు గుద్దుతా, ఒక్కసారి కాదు, ఎన్నిసార్లు అవకాశం ఉంటే అన్నిసార్లు వేస్తా. అన్నారు దొంగోట్లు అన్నారు, దొంగోట్లు కాదు, నిఖరంగా వేసే ఓట్లే. మా అన్న గెలుస్తాడు, మా అన్న గెలిచేది ఖాయం. ఎందుకంటే ఆయన పెట్టిన పథకాలు అందరికి అలా ఉన్నాయమ్మా, బ్రహ్మాండంగా ఉన్నాయి పథకాలు. వాలంటీర్ వ్యవస్థ మామూలుగా లేదు. ఎప్పుడైనా చూసాము మనం? పేపర్స్ నా కొడుకులు అనే మాటలు అవి. పేపర్స్ నా కొడుకులు ఎన్నైనా అంటారు. వాలంటీర్లు పొద్దున్న 6 వచ్చి తలుపు తట్టి పెన్షన్ ఇచ్చే పాలన ఎప్పుడైనా మనం చూసామా? ఏది కావాలంటే అది వెళ్ళి క్యూల్లో నిలబడాలి. వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తున్నారు సచివాలయాల్లో. అదమ్మా బ్రహ్మాండంగా ఉంది. వచ్చేది మన్నేను, సీఎం సీట్లకు వచ్చినది మన్నేను. 100% సీఎం జగన్మోహన్ రెడ్డి.